ప్రజలాడు ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మన యొక్క స్థితి ఎట్లుండాలి అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడ్డది. మనము ఎట్లంటే ఈనాడు ఇశ్రాయేళ్లతో సహపౌరులం కాని మనకు యేసుక్రీస్తు ద్వారా, అంటే యేసుక్రీస్తు ఎట్లున్నాడు అంటే సర్వ సృష్టికర్త అయిన ఆ దేవుడు శరీరం ధరించుకొని మన మధ్యకు వచ్చినాడు. మనము మన పాపముల చేత నశించి నరకానికి వెళ్ళే ఆ స్థాయి నుంచి ఆయన మనలో మార్చి ఏం చేసినాడంటే దేవునికి అనుకూలంగా, అంటే యేసుక్రీస్తు చనిపోవటం వలన మనము నిత్యజీవం పొందినాము, పరిశుద్ధులంగా అయినాము. అయితే మనం ఎవరిలాగా మారాలంటే ఎవరికి అనుకూలంగా ఉండాలంటే దేవునికి అనుకూలమైన. ప్రేమైన వల్ల చాలాసార్లు మన యొక్క జీవితంలో మనం మనుషులకు అనుకూలంగా ఉంటాం, లేకుంటే మనకు అనుకూలంగా పరిస్థితులు ఉండాలనుకుంటాం. కానీ మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి అనుకూలంగా ఉండడాన్ని బట్టి ఆయనను మయంపరిచే వరమై ఉంటాం. యేసుక్రీస్తు శిలువలో చనిపోవడాన్ని బట్టి మనం ఆయనకు అనుకూలంగా మారాలి. ప్రతి పరిస్థితి, ప్రతి సమస్యలో, ప్రతి ఇరుకులో మనం ఆయనకు అనుకూలంగా, అంటే ఆయనకు మహిమొచ్చినట్లుగా మనం జీవించాలి అని ప్రభు కోరిక. ఇంకా ఆత్మ సంబంధమైన, అంటే మనము శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్య వచ్చినప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ లోకంలో శరీరము ఏమవుతుందంటే పగ తీర్చుకొనుట, ద్వేషము, అసూయ, ఇవన్నీ శరీరంలో ఉంటాయి, అవి చూస్తుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అంటాం. బలి అర్పించాలి. బలి ఏంటంటే రోమా 12:1 వచనాల ప్రకారం మన శరీరములను సజీవ యాగముగా దేవునికి బలిగా సమర్పించాలి. అంటే మన శరీరంలో వచ్చే కోరికలు అవి వదిలేసుకోవాలి, అవి సమర్పించుకోవాలి, అవిట్లను బలి చేయాలి అని కోరుతున్నాడు దేవుడు. మనం అట్లా చేస్తున్నామా? ఆయనను ఆరాధన చేయడం అంటే పెదవులతో ఆరాధన చేయడం కాదు, కానీ ఆత్మ సంబంధంగా జీవితం ఉండి మనం మన శరీర సంబంధమైన చంపివేస్తేనే మనం ఆత్మ సంబంధంగా ఆరాధన చేసినట్టు. మూడో విషయం ఏమంటున్నా అంటే పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా. మనం ఎవరమంటే పరిశుద్ధ యాజకులు అంటే మనము పాత నిబంధన ప్రకారం లేవియా కాండం, సంఖ్యాకాండంలో చూస్తే మోషే ఏం చెప్తాడు, యాజకులను లేవి గోత్రంలో నుంచి యాజకులుగా ఉన్నారు, ప్రధాన యాజకులుగా అయినారు. వారు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు, యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. అయితే మనల్ని ఎట్లా మార్చినాడంటే ఆయన శరీరం అనే తెర చినుగుట ద్వారా ఆయన చనిపోవడం బట్టి మనము నేరుగా పరిశుద్ధ స్థలంలో కాదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగినాం. ఎందుకంటే ఆయన ప్రాణము సిలువలో బలి అయ్యట ద్వారా మనము పరిశుద్ధ యాజకులుగా అయినాం. అయితే యాజకులమైన మనం ఎట్లా మారాలంటే సజీవమైన రాళ్ళ వలె ఉండి, అంటే సజీవంగా బతికుండి రాయి వలె ఉండాలి అంటున్నాడు. బతికుండడం, మనం బతికుండి ఎట్లా, రాయి అంటే ఏం చూపిస్తుంది, గట్టితనం చూపిస్తుంది. ఏ పరిస్థితిలో కూడా నశించిపోని పరిస్థితి, ఎంత వర్షం రాని, ఎంత బురదలో పడని, ఎంత కష్టాల్లో ఉండని, ఆ రాయి అట్నే ఉంటుంది, మంటలో వేసినా అట్నే ఉండిపోతుంది. అట్లా మన కష్టాలన్నీ వచ్చినప్పటికీ మనం రాళ్ళ వల్ల ఉండేం చేయాలంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటున్నాడు. కట్టబడుచున్నారు అంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు. ఆయన పరిశుద్ధాలయంలో ఆయన నివసించే దేవుడు. మనం ఇవన్నీ కలిగి ఆయనను మనలో ఉంచుకొని ఆయన నామానికి మహిమకరంగా ఉండనట్లు మనం జీవిస్తే ఆయన దాన్ని బట్టి తృప్తి చెందేవాడు అయినాడు. ఆయన శిల్వ కార్యం ద్వారా ఆయన నామానికి ఈ రకంగా మహిమ వచ్చేదిగా ఉంటుంది. మన జీవితాలు ఇట్లున్నాయా? ఇట్లుండినట్లుగా ప్రభు మీద వాక్యం మీద ఆధారపడి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. దేవుడి మాట దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ ఘనమైన స్థితి, స్థాయి తగిన రీతిలో మా జీవితంలో ఉండగలుగుట కృపనీయమని నీ నామాన్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ యేసు నామములో స్తుతి, ఆరాధన, ప్రార్థన విన్నపం తెలియపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.